హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. సో ఈరోజు వీడియోలో సంక్రాంతి రాబోతుంది కదా, మనం ఒక పెద్ద కైట్ అయితే తయారు చేద్దాం. ఎట్లా తయారయ్యలే, ఏం కథ, ఎగురుతుందా ఎగురదా, ఫ్లాప్ అవుతుందా చూద్దాం. సో ఇప్పుడైతే నేనైతే కైట్ తయారు చేస్తున్నా. దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మీకు ఇప్పుడైతే వీడియోలో చూపెడతా. ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేసిన, సో మీకు ఇప్పుడైతే చూపెడతా. గైస్, మనం అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే పేపర్ రెడీ చేసుకున్నా. ఒక టూ పేపర్స్ మొత్తం జాయింట్ చేసిన. సో జాయింట్ చేసి అట్లా 3 లేయర్స్ లాగానైతే, అంటే 3 లేయర్స్ రెడీ చేసుకున్నా. అంటే 2 లేయర్స్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 2 లేయర్స్ అయితే రెడీ చేస్తున్నా. సో ఇవి అయితే పేపర్స్, కైట్ పేపర్స్ ఇవి చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకో లేయర్ తయారు చేసి ఆ లేయర్ ఇట్లా మొత్తం గైస్ ఇట్లా టూ పేపర్స్ అయితే వేసుకొని, ఇట్లా 2 పేపర్స్ ఇట్లనైతే ఇట్లా జాయింట్ అయితే వేసుకుంటున్నా. ఇట్లా 3 లేయర్స్ అయితే వేసుకున్నా. ఇది థర్డ్ లేయర్, 2 లేయర్స్ ఆల్రెడీ రెడీ చేసిన. సో ఇట్లా అయితే మీరైతే జాయింట్ అయితే వేసుకోవాలి. చూద్దాం కైట్ ఎగురుతుందా ఎగురదా, ఫ్లాప్ అవుతుందా చూద్దాం. గైస్, ఇప్పుడైతే మనం అయితే పేపర్ అయితే రెడీ చేసుకున్నాం. సో ఈ పేపర్ని ఇప్పుడు మనం కైట్ సైజ్ కట్ చేసుకున్నాం. సో ఇంకోసేపు అయితే మనం ఎండకైతే వెళ్దాం. గైస్, ఇప్పుడైతే మనం అయితే కైట్ పేపర్ అయితే రెడీ చేసినాం. సో ఆ సైజ్కి అయితే కట్ చేసుకున్నాం. అయితే మీకైతే ఫుల్ ఫిట్ అయితే చూపిస్తా. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద కైట్ అయితే మనం అయితే రెడీ చేయబోతున్నాం. ఈ పేపర్ అంతా స్టిక్ అయింది. ఇప్పుడైతే కైట్ సైజ్లోనైతే కట్ చేసుకున్నాం ఈ పేపర్ని. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మా కైట్కి అయితే స్టిక్ అయితే అంటిద్దాం. ఫస్ట్ అయితే ఈ స్టిక్ అయితే అంటిస్తాను నేను. ఈ స్టిక్ అంటించి ఇంకో స్టిక్ ఇక్కడ ఉంది, దీన్ని మన తర్వాత క్లాస్ అయితే అంటించుకుందాం. నీ చేతిలోనూ ఏదో మ్యాజిక్ ఉంది. తోక పెట్టి తోక ఇంకా పెట్టలేరా తోక. బ్రైట్నెస్ మొత్తం వెళ్ళిపోయింది. ఆటోలో పెట్టకరా గమ్ము పుస పుస కోతి తిరిగితే చింపితే ఏ 10 నిమిషాలు మస్తు ఎండకి.
ఈరోజు ఇప్పుడైతే స్టిక్స్ అయితే అంటూ పెట్టిన, ఒకసారి అయితే మీకైతే చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం మిడిల్ స్టిక్ అయితే అంటు పెట్టుకున్నాము. మొత్తం అయితే రాళ్ళు పెట్టుకున్నా ఎగిరిపోకూడదు గాలికి. సో ఇటు సైడ్ ఒక్క స్టిక్కే అంటు పెట్టిన, అది ఆరిన తర్వాత ఇంకో సైడ్ అయితే మళ్ళీ అంటు పెట్టిన. గాలి అయితే ఇప్పుడు మంచిగా వస్తుంది, ఎగిరేసేటప్పుడు రాదు ఇక. సంక్రాంతి రోజు అలా ఎండ ఎక్కువ కొడుతురా. ఎండ ఎక్కువ పడుతుంది, గాలి తక్కువ అవుతుంది. స్కూల్ ఉన్నాయి కదా, అసలు ఈ పాడి స్టార్ట్ కావాలి ఇంకా సంక్రాంతి అసలు సీజన్ మొత్తం. అది కాదు, అది కాదు మనకి ఏ పని కాదు నిజంగా రా నాయన. మా మమ్మల్ని గుర్తుగానే పోతుంది అప్పుడే అయితే చాలా. గైస్ ఇప్పుడైతే నేనైతే మొత్తం టోటల్ స్టిక్స్ అన్నీ మొత్తం స్టిక్ చేసిన పతంగికి, ఒకసారి చూడండి. కొన్ని ఇటుక పెట్టెలు అయితే పెట్టిన, ఈ పతంగి ఎక్కుతా ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం. సో ఇది మొత్తం టోటల్ స్టిక్ అయిన తర్వాత అయితే ఒక గంట సేపు అయితే ఎండలనే పెట్టినాము, కార్నర్ ఇట్లా కట్టేసినాము. సో కార్నర్ అయితే కట్టినాం. ఇప్పుడైతే ఫ్లై చేసి అయితే చూద్దాం, కైట్ ఎగురుతుందా ఫ్లాప్ అవుతుందా అని. ఇక్కడ ఒక్కసారి మీకు జూమ్ చేస్తా, చాలా పోయింది, అది ఇంకేముంది చూసుకోవచ్చు. అంత పెద్ద కైట్ మనకి ఇక ఎగిరేస్తా. ఇంత చిన్నగా కనబడుతుంది.
గైస్ పతంగ అయితే ఫ్లై అవుతుంది, ఫ్లాప్ కాలే. సో ఒకవేళ ఈ వీడియో మీద మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తే దీనికన్నా ఇంకా పెద్ద కైట్ అయితే రెడీ చేద్దాం, మీకు చూపిస్తా. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే దీనికన్నా ఇంకా పెద్ద కైట్ అయితే రెడీ చేసి అది ఇట్లా ఫ్లై చేద్దాం. చూద్దాం అది ఇట్లా ఫ్లై అవుతుందా కదా. ఈ వీడియో మీద టార్గెట్ వచ్చేసి ఒక 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. 100 లైక్స్ కంప్లీట్ చేస్తే ఈ వీడియో మీద సపోర్ట్ మంచిగా వస్తే ఇంకో పెద్ద కైట్ అయితే రెడీ చేద్దాం.